హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఇప్పుడే వచ్చిన ఒక తాజా అప్డేట్. అది ఏంటి అంటే, ఈ పెన్షన్దారులు ఎవరైతే పెన్షన్ పొందుతూ ఉన్నారో వారందరికీ సంబంధించి ఇది ఒక షాకింగ్ న్యూస్ అనేది కూడా చెప్పవచ్చు. ఎవరైతే ఈ పెన్షన్దారులు ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. అది కూడా మీకు జెన్యూన్గా అయితే నేనైతే తెలియజేస్తాను. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ పెన్షన్దారులు అంటే బోకస్ పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారందరికీ ఇప్పుడే వచ్చిన ఒక తాజా అప్డేట్. ఈ అప్డేట్లో పెన్షన్దారులు ఎవరైతే పెన్షన్ పొందుతూ ఉంటారో అంటే బోకస్ పెన్షన్ పొందుతూ ఉంటారో వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే షాకింగ్ న్యూస్ అనేది తెలియజేసింది. అది ఏంటి అంటే, గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా మంజూరైన బోకస్ పెన్షన్లపై కూటమి ప్రభుత్వం ఒక చెక్ పెట్టింది. తప్పుడు సదరం ధృవీకరణ పత్రంలో చాలామంది పెన్షన్లు పొందుతున్నారు. ఈ బోకస్ పెన్షన్లపై ప్రభుత్వానికి ఫిర్యాదులైతే అందుతున్నాయి. దీంతో హెల్త్ దివ్యాంగుల విభాగంలోని పెన్షన్లు తనిఖీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఇది ఎప్పుడు ఈ తనిఖీ అనేది ప్రారంభించబోతున్నారు అంటే, సోమవారం నుండి ఈ ప్రక్రియను ప్రారంభించబోతున్నారు. ఇకపోతే ఎవరైతే మంచానికే పరిమితమై నెలకు 15,000 రూపాయల చొప్పున పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారు రాష్ట్రంలో 24,091 మంది ఉన్నారు. దివ్యాంగుల భాగంలో నెలకు 6,000 రూపాయల చొప్పున పెన్షన్ అనేది పొందుతూ ఉంటారు. అటువంటి వారు మొత్తంగా చూసుకుంటే 8.18 లక్షల మంది ఉన్నారు. వీరి వివరాలు వైద్యులు తనిఖీ చేయనున్నారు. ఈ మేరకు చూసుకుంటే జిల్లాలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. వాటి ప్రకారము వైద్య బృందాలు డైరెక్టుగా ఎవరైతే ఈ మంచానికి పరిమితమైన వారు ఉంటారో వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారిని పరీక్షిస్తారు. వీరి దివ్యాంగుల కేటగిరీని వారికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి వారిని పరీక్షించడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఒక్కొక్క వైద్య బృందం రోజుకు కనీసం 25 మందిని తనిఖీ చేయనుంది. పెన్షన్దారులు హాజరు కాకపోయినా వైద్య బృందం ఇంటికి వెళ్ళినప్పుడు అందుబాటులో లేకపోయినా వారి పెన్షన్లను హోల్డ్లో పెట్టడం అయితే జరుగుతుంది. తనిఖీలు పూర్తయిన తర్వాత వాటిని మళ్ళీ లబ్ధిదారుల వివరాలను ర్యాండమ్గా అయితే పరిశీలిస్తారు. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లు మరో వైద్య బృందాన్ని నియమించనున్నారు. ర్యాండమ్ తనిఖీల్లో అనర్హులు ఇంకా పెన్షన్లు కేటాయించినట్లు తెలిస్తే అందుకు బాధ్యులైన ఎవరైతే ఈ డాక్టర్లు ఉంటారో అంటే ఫేక్ సర్టిఫికేట్ అనేది ఇస్తూ ఉంటారో అటువంటి డాక్టర్లపై కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ అయితే చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ ఈ 6వ తేదీన ఈ పెన్షన్ అనేది అంటే ఈ బోకస్ పెన్షన్ అనేది తనిఖీ అయితే ప్రారంభించబోతున్నారు. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక నమ్మశక్యం కాకపోతే పైన స్క్రీన్ షాట్ తీసి అయితే పెడతాను, మీరైతే చూడవచ్చు. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.